Light, camera, rolling, music. హాయ్ అండి. గీతార్ట్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి నిర్మాతగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మన అల్లు సిరీస్ కథానాయకుడిగా అందాల బొమ్మ లావణ్య త్రిపాఠి కథానాయికగా ఈ రోజు మన ముందుకు వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ శ్రీరస్తు శుభమస్తు. అవిఘ్నమస్తు. యజ్ఞాలు తొలుగుతాయనన్న. రెండు మూడు యాంగిల్స్ లో ఏమైనా బానే ఉంటుంది. ఈఎంఐ ఏంటి రాజు గారు, ఎటు నుంచి చూసినా ఎంత బాగుంది బాబు. మనం అమ్మాయి అందంగా ఉందనుకున్నాం తప్పితే మంచిదో చెడ్డదో ఇంకేం అనుకోలేదు. మరి శ్రీరస్తు శుభమస్తు కథ చెప్పాలంటే హీరో పెద్ద సంపన్న కుటుంబం, హీరోయిన్ ఏమో ఒక మామూలు మిడిల్ క్లాసు. మన హీరోకి నచ్చేస్తాయి. దాంతో హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలని మనోడు ఆరాటపడతాడు. ఇదే విషయం వాళ్ళ ఫాదర్కి చెప్తే వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు. ఎందుకంటే ఈ డబ్బున్న వాళ్ళందరినీ, ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిలు అందరూ కూడా స్టేటస్ కోసం డబ్బు కోసమే ప్రేమిస్తారు, కానీ నిజమైన ప్రేమ కాదు అంటాడు. కాదు డాడీ, అది తప్పు, నిజమైన ప్రేమను నేను నిరూపిస్తాను, ఎందుకంటే నేను ఒక మామూలు మనిషికైనా అమ్మాయికి పరిచయం, ఆ అమ్మాయి ప్రేమను పొందుతాను, అప్పుడు నీకు ఓకేనా అంటాడు. ఆయన ఓకే అంటాడు. దాంతో ఒక మామూలు మనిషికైనా పరిచయమైన మన హీరోయిన్ ప్రేమను పొందడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఒక ట్విస్ట్ ఏర్పడు. ఆ ట్విస్ట్ ఏంటంటే, మన హీరోయిన్ ఫాదర్కి ఓ సంపన్న కుటుంబానికి చెందిన స్నేహితుడు ఉంటాడు. అతనికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు ఇచ్చి పెళ్లి చేయడం కోసం హీరోయిన్ ఫాదరు ఆయన కలిసి డిసైడ్ అయిపోతారు. ఈ ట్విస్ట్కి జరుచుకున్నటువంటి మన హీరో ఆ తర్వాత ఏం చేశాడు, తన ప్రేమ ఎలా సాధించుకున్నాడు, ఈ కథను ఎలా నడిపడిన పాయింట్ని ఎంటర్టైనింగ్గా చూపించిన కథ ఈ శ్రీరస్తు శుభమస్తు. కథ పాతదే. సెకండ్ హాఫ్ వేగంగా నడిచిన, ఫస్ట్ హాఫ్ డల్గా నడిచింది. కానీ దర్శకుడు రాసిన మాటలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. ఆ కుర్రాడు నీకు తెలుసా? అన్నయ్య అవుతాడండి. దేవుడా ప్లీజ్ 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 ప్లీజ్. తమ్ముడు డాడీ. అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడు. ఐ లాస్ట్ మై ఐడెంటిటీ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ వన్ ఫూలిష్ యాక్ట్. బీ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఎవరు నువ్వెవరు? తనెవరు? ఇక ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సిన మన కథానాయకుడు అల్లు శిరీష్. గౌరవం కొత్త జంట చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన మన అల్లు శిరీష్ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా ఓ మెట్టు ఎక్కడని చెప్పచ్చు. ఆ తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన పాత్రలలో ఒదిగిపోయి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గారు, ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ ఆయన అందించారు. రావు రమేష్ గారు, ఈయన మార్క్ పెర్ఫార్మెన్స్ ఈయన అందించారు. తనికెళ్ళ భరణి గారు, ఆయన కూడా ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ ఆయన అందించారు. ఒరే మన సుబ్బరాజు, అదేంటో ఈసారి ఈయన కామెడీ చేశారు. ఆ తర్వాత మన జోగి కృష్ణరాజు, ఆలీ గారు, ప్రభాస్ సీను, వాళ్ళు కూడా కామెడీ చేశారు కదా. మరి మన సచిన్ రాజేష్, సుమలత, సుమిత్ర, ప్రగతి, అలాగే మన జోగి నాయుడు, రవి ప్రకాష్ ఇలాంటి మంచి మంచి నటులందరూ నటించారు రా. ఒరే వాళ్ళందరూ కూడా వారి వారి పాత్రలకు నిండుతనం తీసుకొచ్చారు. కరెక్ట్గా చెప్పాడు. ఊరు మీద పడి తిరుగుతూ పేవర్స్ చదవా. She's a philanthropist, man. ఇట్స్ క్రేజీ. నేను ప్రేమలో ఉన్నాను. ఐ మీన్ లవ్. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మార్తాండ్కే వెంకటేష్ గారు అందించిన ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. మరి మణికందన్ గారు అందించిన సినిమాటోగ్రఫీ, సినిమాకి అండగా నిలిచింది. తమన్ ఎస్ఎస్ అందించిన మ్యూజిక్, ఇటు పాటల పరంగా గానీ అటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా గానీ చెప్పుకునే స్థాయిలో లేవు. చిత్ర నిర్మాత అల్లు అరవింద్ గారు. గీతార్ట్స్ నిర్మాణ విలువలు ఎప్పుడూ బాగుంటాయి. ఫైనల్ గా కెప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం పరశురామ్. ఎప్పుడూ విభిన్నమైన కథా కథనాలతో విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్ తో మన ముందుకు వచ్చే దర్శకుడు పరశురాము ఈసారి శ్రీరస్తు శుభమస్తు అంటూ మన ముందుకు వచ్చారు. ఈయన ఎంచుకున్న కథ పాతదే, కానీ కథ ఏదైనా సరే కథనంతో ఆకట్టు కూడా ఈయన శైలి. అవును. ఎందుకో ఈసారి ఈయన కథనం ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయింది. కానీ ఆయన రాసిన మాటలు ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసి ఆకట్టుకున్నాయి. బాగా చెప్పాడు. ఐ లవ్ యూ. మత్తి ఓడి ప్రేమించాడు ఏంటి సార్? మీది ఎంతవరకు వచ్చింది? అంత ఈజీగా పడేదే అయితే ఇన్ని తిప్పలేందుకు? తిరుపతికి మీరు వెళ్తారు, నేను వెళ్తాను, కానీ దేవుడిని నేను ఇక్కడి నుంచి చూస్తాను. మనల్ని ఇష్టపడేవి వస్తువులైనా మనుషులైనా మన జీవితంలోంచి ఎంత పంపించేద్దాం అనుకున్నా ఓ పట్టాన్ని వెళ్ళిపో. ఫైనల్ గా చెప్పాలంటే శ్రీరస్తు శుభమస్తు దర్శకుడు పరశురామ్. ఈయన కేవలం దర్శకుడే కాదు, మంచి రచయిత కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాటలకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఆయన మార్కు మాటలతో ఈ సినిమాలో అలరించిన, ఆయన కలం నుంచి జాలువారిన కథాకథనాలు మాత్రం ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా అందుకోలేదని చెప్పాలి. ఇక అల్లు శిరీష్ 2 సినిమాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ యువ కథానాయకుడు ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్లో మావాడు అన్నట్టు మెట్టెక్కాడని.
అయితే భవిష్యత్తులో ఆయన చేయబోయే సినిమాల్లో ఆయన లుక్లో, పెర్ఫార్మెన్స్లో, బాడీ లాంగ్వేజ్లో మరిన్ని చేంజెస్ తీసుకొస్తే మరింత బాగుంటుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అందరినీ పేరు పేరున అభినందిద్దాం. మన పరశురాం నుంచి మరిన్ని విభిన్నమైన కథాకథనాలతో సినిమాలు ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. అలాగే మన హీరో అల్లు శిరీష్కి మరింత మంచి భవిష్యత్తు రావాలని కోరుకుందాం. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి నెక్స్ట్ వీక్ మీకు చెప్తాను. అప్పుడు దాకా మన పరశురాం, అల్లు శిరీష్ మనకు అందించినటువంటి శ్రీరస్తు శుభమస్తు చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ ఎర్రబాబు. శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ, శుభమస్తు అనుమాట ముద్రిస్తూ. శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ. No rules, no jail, no police, no court, no law.